హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఈ వారం మూవీస్ కూడా పెద్దగా ఏం రిలీజ్ అవ్వలేదండి. సో ఇంక బోర్ కొట్టి ఏదో ఒక మూవీ చూద్దామని అమెజాన్ ప్రైమ్ ఓపెన్ చేశాను. అందులో బ్లింక్ అనే మూవీ కనిపించింది. కాకపోతే ఈ మూవీ కన్నడ లాంగ్వేజ్లో మాత్రమే ఉంది. సో దీనికి ఐఎండిబి రేటింగ్ కూడా బాగానే ఉందండో 8.3 ఉంది. సో ఈ మూవీ ఈ ఇయర్ మార్చి 8న కన్నడలో లిమిటెడ్ స్క్రీన్స్లో రిలీజ్ అయింది. సో ఈ మూవీకి రివ్యూస్ మంచిగా వచ్చినా కానీ మూవీ అయితే అంత పెద్దగా ఆడలేదని చెప్పాలి. సో టైం ట్రావెలర్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే బాగా నచ్చిందండి. ఇంక ఈ మూవీ బేసిక్ స్టోరీలు ఏంటంటే మన హీరో అపూర్వకి 5 years ఉన్నప్పుడు వాళ్ళ నాన్న తనకి చెప్పకుండా వదిలేసి వెళ్ళిపోతారు. ఇంకా తనకి 25 years వచ్చిన తర్వాత ఒక మిస్టీరియస్ మ్యాన్ తనకు కనిపిస్తూ ఉంటాడు. మీ తండ్రి బతికే ఉన్నాడు అని చెప్తూ ఉంటాడు. సో ఆ కనిపించే వ్యక్తి ఇల్యూజనా నిజంగానే కనిపిస్తున్నాడా, తన తండ్రి బతికే ఉన్నాడా అని తెలుసుకోవడానికి మన హీరో అయితే టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్తాడు. వెళ్ళి కనుక్కున్నాడా లేదా అదంతా తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. నిజానికి ఈ మూవీ అయితే చాలా కాంప్లికేటెడ్గా అనిపించింది. నేనైతే బేసిక్ స్టోరీలు అని చెప్పాను అంతే. మూవీ చూసినప్పుడైతే మీ బ్రెయిన్తో ఆడేసుకుంటారు డైరెక్టర్. సో మధ్యలో మీరు అటు ఇటు కదిలినా కానీ మూవీ అయితే మీకేం అర్థం కాదు. మూవీ అంతా చూసిన తర్వాత కూడా ఒక 5 minutes అయితే మూవీ అంతా మళ్ళీ మనం ఒకసారి రివైజ్ చేసుకోవాలి. ఎందుకంటే మూవీలో లాస్ట్ 40 minutes కూడా పాస్ట్, ఫ్యూచర్ అండ్ ప్రెజెంట్ ఈ మూడింటిని కంబైన్ చేస్తూ డ్రామాని ఫీల్ చేస్తూ చాలా బాగా తీసుకెళ్లారు. సో ఈ మూవీలో నాకు నచ్చిన విషయం ఏంటంటే మూవీ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కువ టైం తీసుకోకుండా మెయిన్ ప్లాట్లోకి వెళ్ళిపోయారు. మూవీ స్టార్ట్ అయిన 10 minutesకే ఆ మిస్టీరియస్ మ్యాన్ కనిపిస్తూ ఉంటాడు హీరోకి. సో కొంచెం ఎక్సైట్మెంట్ బిల్డ్ అయింది స్టోరీ మీద. సో ఆ మిస్టీరియస్ మ్యాన్ ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా మూవీ క్లైమాక్స్ వరకు వావ్ అని చెప్పలేం కానీ హైలైట్ సీన్స్ ఏం లేకపోయినా కానీ మూవీ అయితే ఒక ఎక్సైట్మెంట్, ఒక క్యూరియాసిటీ బిల్డ్ చేసుకుంటూ తీసుకెళ్ళాను. బేసిక్గా ఇలాంటి కథలను పేపర్ మీద రాయడమే కష్టం అంటే ఎగ్జిక్యూషన్ ఇంకా చాలా కష్టం అండి. కానీ డైరెక్టర్ అయితే అందులో అయితే 100% న్యాయం చేశారు. ప్రెజెంటేషన్ అయితే మూవీ చాలా బాగుంది. సో నెరేషన్లో కొంచెం ఏమాత్రం అటు ఇటు అయినా కానీ మూవీ అయితే అసలు అర్థం కాదు. సో డెబ్యూట్ డైరెక్టర్ అయినా కానీ చాలా బాగా డీల్ చేశారు ఈ కథని. ఎస్పెషల్లీ స్క్రీన్ ప్లే అయితే మనం చాలా మెచ్చుకోవాలండి. ఫస్ట్ 30 minutes తర్వాత స్క్రీన్ ప్లే అంతా నాన్ లీనియర్ వేలో వెళ్ళిపోతుంది. అంటే పాస్ట్ని ప్రెజెంట్ని కొంచెం సైమల్టేనియస్గా చూపిస్తూ ఉంటారు అనమాట. దానివల్ల చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతారు. కానీ సినిమా అంతా అయిపోయిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. కాకపోతే సెకండ్ హాఫ్లో కొంచెం మూవీ స్లో అయినట్టు నాకు అనిపించింది. కానీ ఆ డ్రామా అలాగే బిల్డ్ చేయాలని నాకు అనిపించింది ఆ స్టోరీకి తగ్గట్టు. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, మ్యూజిక్, పీజిఎం ఇవన్నీ కూడా మూవీకి చాలా బాగా సెట్ అయ్యాయి. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే అపూర్వ క్యారెక్టర్ చేసిన దీక్షిత్ గారు అయితే మూవీకి 100% న్యాయం చేశారు. ఈ మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉన్నా కానీ స్టోరీ అంతా ఆయన చుట్టూ తిరగడం వల్ల ఆయన పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా ఎలివేట్ అయింది. సో ఈ మూవీలోని ఎమోషన్స్ అన్ని కూడా ఆయన చుట్టూ తిరుగుతుంటాయి కాబట్టి ఆయన అయితే చాలా బాగా చక్కగా చూపించారు. అండ్ ఈయనకి పేరుగా చేసిన చరిత్ర గారు మనం ఆల్రెడీ చూసాం సప్తసాగరాలు దాటి మూవీలో, చాలా బాగా చేశారు ఈ మూవీలో కూడా. సో ఇది ఓన్లీ టైం లైన్ గురించే కాదంటే ఒక మంచి లవ్ స్టోరీ కూడా ఉంది ఈ మూవీలో. ఈ మూవీలో నాకు ఏదైనా నచ్చలేదు అంటే లాస్ట్ 30 minutesలో మరీ లాన్ లీనియర్గా తీసుకెళ్ళిపోయే స్క్రీన్ ప్లేని పాస్ట్, ఫ్యూచర్ అంటూ బాగా కన్ఫ్యూజ్ చేశారు. సో మనం కొంచెం డిస్ట్రాక్ట్ అయినా కానీ మూవీ అయితే మనకు అర్థం కాదు. సో నెరేషన్ ఇంకొంచెం డీటెయిలింగ్గా ఉంటే బాగుండేదని నాకు అనిపించింది లాస్ట్ 30 minutesలో. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే అంతగా అనిపించలేదు నాకు. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే ఈ మూవీని అయితే ఈ వీకెండ్కి పక్కా ట్రై చేయండి. టైం ట్రావెలర్ కాన్సెప్ట్ నచ్చే వాళ్ళు పక్కా మిస్ అవ్వద్దు. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపించిన కామెంట్ షేర్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.